కుత్బుల్లాపూర్ హెచ్ఏఎల్ కాలనీ ఫేజ్ 2లో రోడ్డును కబ్జా చేసి కడుతున్న భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని హెచ్ఏఎల్ ఫేజ్ 2 కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు, హైడ్రా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు బిల్డింగ్ యాజమాని ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి నిర్మాణ పనులను అడ్డుకోవడం లేదని కాలనీ వాసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకొని హెచ్ఏఎల్ కాలనీకి న్యాయం చేయాలని స్థానిక కాలనీ వాసులు కోరుతున్నారు. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి, చూపిమంటే కూడా చూపించేస్తాం. అక్రమ కట్టడాలను అక్రమ కట్టడాలను అక్రమ కట్టడాలను ఆ రోడ్డు అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను అవినీతి అధికారులను కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత కాలనీవాసుల ఐక్యత. ఫేజ్ 2 అవినీతి జరుగుతుందని చెప్పగానే వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా హెచ్ఎల్ కాలనీ ఫేజ్ 2లో శుభం ఏబిసిడి బ్లాక్ నుంచి వచ్చిన మహిళా మనులకు, కాలనీ పెద్ద మనుషులందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఏదైతే మా యొక్క ముఖ్యమైన సమస్య ఏదైతుందో, మాకు గతంలో బిల్డర్ ఎవరైతే అమ్మిరో ఆ సెట్ బ్యాక్ సిస్టము బ్యాక్ సైడ్ మాకు 30 ఫీట్ రోడ్ ఉందని చెప్పి అమ్మి ఆయన అమ్ముకోవడం జరిగింది. తర్వాత మేము రోడ్డుకు వినియోగించుకుందామని చూసేటప్పటికి ఈ యొక్క అక్రమ కట్టడం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ అక్రమ కట్టడం నిర్మాణం గురించి హైడ్రాలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, మండల ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఉల్టా మా మీదనే కేసులు పెడుతూ అవినీతి అధికారుల సమక్షంలో వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. డబ్బులతోనే ప్రతి విషయం కొనలేరని చెప్పి ఈ సమాపూర్వకంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ యొక్క మీడియా ద్వారా నేను ఒకటే కోరుతున్నాను, మా యొక్క రోడ్డు 30 ఫీట్ల రోడ్డు ఏదైతుందో మా యొక్క పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క రోడ్డుని కాపాడవలసిందిగా తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కంప్లైంట్ చేయలేరా మీరు? చేసాం, మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినాం. సిటీ ప్లానర్ గారిని